మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టారు. ఇది కార్యక్రమం మాకాడపాలెం ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి, హై స్కూల్ కానివ్వండి, యూపీ స్కూల్ కానివ్వండి, ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి, అన్ని స్కూళ్ళకి కూడా ఒకే రోజు అన్ని స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి. ఈ మాకాడపాలెం ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని స్కూల్లో జరుగుతుంది ఇవాళ మీటింగ్. ఈ మీటింగ్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా పవిత్రమైన మీటింగ్ నా దృష్టిలో. అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నా అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మీటింగు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు 472 మంది ఉన్నారు. టీచర్స్, పాఠాలు చెప్పే టీచర్స్ 25 మంది ఉన్నారు. ఆమె కరెక్ట్ సార్? చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న వాతావరణం మారుతున్న రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్పాలా మీకు అర్థమయ్యేలాగా. నేను అందుకే వచ్చాను. నేను ఇది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికో స్పీకర్గా ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు. నేను ఒక 2 పిల్లలకి తండ్రి కాబట్టి నాకున్న అనుభవంలో 4 విషయాలు చెప్తే కొంతైనా 10% అయినా బాగుపడుతున్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. కానీ 10% అయినా బాగుపడతాను, 90% బాగుపడతాను. అది నాకు ఈ రోజులో నమ్మకం లేదు, ఆ రోజులు వేరు. ఈవేళ మీరు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఎందుకు పెట్టమన్నామంటే, గతంలో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళేవాడిని. నేనే కాదు, పూర్వం విద్యార్థులు చాలామంది ఆ రోజుల్లో ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో మా అమ్మగారు, మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడు కదా, టైం ఉండేది కదా పాపం. దేశాన్ని ఉద్ధరించాలని ఉదయం వెళ్ళిపోయాడు, రాత్రి 1 గంటకు వచ్చి పడుకుంటాడు గదిలో. కొడుకు ఏం చదువుతున్నాడో, కూతురు ఏం చదువు తెలియదు. కానీ మా అమ్మగారు పాపం, మా అమ్మగారు మా పిండి గారు ఉన్నారు, చదువుకున్నారు. 7 గంటలకు 8 గంటలకు నన్ను పిలిపించి కూర్చోబెట్టి, ఒరే ఏం చదువుతున్నారా, ఎలా చదువుతున్నారా అడిగోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.